నాకు హిందూపురం బీజేపీ సీటు రాకపోవడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారు. వెనక ఏంటి అసలు? చంద్రబాబు గారు కారణం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఇంకా రాష్ట్రంలో సీట్ల గందరగోళాలు బీజేపీకి, జనసేనకి, టీడీపీకి మధ్యలో నడుస్తూనే ఉంది. అంటే 25వ తేదీ ఆఖరి రోజు నామినేషన్ అండి. ఇంకా గందరగోళాలు నడుస్తూనే ఉంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. హిందూపురం స్వామీజీకి కేటాయిస్తున్నామని బీజేపీ ప్రకటించుకుంది, నన్ను బరిలో దింపింది. బాలకృష్ణ గారు ఏం చెప్పారట, స్వామీజీకి సీట్ ఇస్తే ఆయన కనుక మనకు కూటమిలో ఒక అభ్యర్థి అయితే ఎంపీగా నేను ఓడిపోతాను, నాకు ముస్లింలు ఓట్లు వేయరు అని చెప్పారట. నేను ఇక్కడ 6 నెలలుగా ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, నా వాళ్ళందరూ కూడా అంతకంటే ముందు వచ్చి చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మా కష్టము, మేము ఆలోచన, మా దృక్పథం అంతా కూడా జస్ట్ కేవలం బాలకృష్ణ గారు యొక్క అభిప్రాయం మీద, అంటే తన బావమరిది అభిప్రాయం మీద సీటు ఇవ్వకపోవడానికి కారణం.